శ్రీ మాణిక్య ప్రభువులు తప్ప అన్యం గోచరించని వెంకమ్మ పిచ్చిదాని వలె మరలా ప్రభువుల చెంతకే వచ్చింది. ప్రసాదం తీసుకున్నాక కూడా మరలా ఎందుకు తిరిగి వచ్చిందని అందరూ వెంకమ్మను విడ్డూరంగా చూస్తున్నారు. ప్రభువు మరలా 2 ఖర్జూరాలిచ్చి పొమ్మన్నారు. ఆమె ప్రసాదం గ్రహించి బయటకు పోయింది. ఎటుపోతుంది? మరలా ప్రభువుల సన్నిధికే తిరిగి వచ్చింది. అప్పుడు మాణిక్య ప్రభువులు ఆమెతో, అమ్మా, నీవు మాటిమాటికి వస్తున్నావు, ఎందుకు వెళ్ళిపోవు అన్నారు. ఆమె, ప్రభు, నేనెక్కడికి పోవాలో తెలియట్లేదు. నా ఊరేదో పేరేదో కూడా గుర్తులేదు. మీ పాదాలు తప్ప నాకంతా శూన్యంగా తోస్తుంది. మీ పాదాలు విడిచి నేనెక్కడికి పోను అన్నది. ప్రభువులు ఆమె అంతఃకరణం గుర్తించి, అమ్మా, నీవు యవ్వనవతివి. మా వెంట తీరు మనుషులుంటారు. మాతో ఉండటం నీకు కష్టం. నేనేమో ఫకీరును. మా వెంట ఉంటే నీకు కష్టాలు తప్పవు. నీ ఇంటికి పో అన్నారు.